సికింద్రాబాద్ మోండా మార్కెట్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీరామ ఎంటర్ప్రైజెస్ షాప్ లో మంటలెగిసి పడుతున్నాయి. ఆ ప్రాంతంలో దట్టంగా కమ్ముకున్న పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్ సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీరామ ఎంటర్ప్రైజెస్ షాప్ లో మంటలెగిసి పడుతున్నాయి. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, అసలు ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటి, ఏం జరిగింది? యశ్రేఖ, మోండా మార్కెట్ లోని శ్రీరామ ఎంటర్ప్రైజెస్ అనేటువంటి ఒక దుకాణంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగిసి పడుతూ ఉండడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా సికింద్రాబాద్ లో అవైలబుల్ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజన్స్ తోని మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి షార్ట్ సర్క్యూట్ ప్రధానంగా కారణం అయి ఉండొచ్చు అని చెప్పేసి కూడా అటు ఫైర్ సిబ్బంది భావిస్తా ఉన్నారు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున చేరుకొని అక్కడ సహాయక చర్యలు కూడా చేస్తా ఉన్నారు. అయితే ఈ ప్లాస్టిక్ వస్తువులు అమ్మేటువంటి దుకాణం అవడంతో ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటల్ని అదుపు చేయడం కొంత కష్టతరం అవుతుందంటే కూడా ఫైర్ సిబ్బంది అయితే చెప్తా ఉన్నారు. ప్లాస్టిక్ వస్తువులు ఆ దుకాణంలో ఉండడంతో ఒక్కసారిగా దట్టంగా పొగలు అలుముకొని పూర్తిగా అయితే షాప్ అంతా దగ్ధం అయిపోయింది. దుకాణాల కంటే పక్కన ఉన్నటువంటి మరొక షాప్స్ కి కూడా ఈ ఫైర్ అంటుకునేటువంటి ప్రమాదం ఉండడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలు ఆర్పేటువంటి కార్యక్రమం కూడా చేస్తా ఉన్నారు. కానీ కొంత ఫైర్ ఫైటర్స్ చేస్తున్నటువంటి ఫైర్ ఫైట్ ఏదైతే ఉందో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. విజయ్, ప్రమాదం జరుగుతున్న టైంలో షాప్ లో ఎవరైనా షాప్ లోనే ఉన్న పరిస్థితి నెలకొందా? అసలు ఎప్పుడు జరిగింది ప్రమాదం? సుమారుగా 7:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. ప్రమాద సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో షాప్ లో నుండి అక్కడ ఉన్నటువంటి ఆ షాప్ లో పనిచేసేటువంటి సిబ్బంది కావచ్చు, ఆ షాప్ యజమాని కూడా పూర్తిగా షాప్ నుంచి బయటకు వచ్చేశారు. స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అలాగే అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బందికి కంప్లైంట్ ఇవ్వడంతో మంటలు ఆర్పేటువంటి చర్యలు ఫైర్ సిబ్బంది చేస్తా ఉన్నారు. రేఖ, మరికొద్దిసేపట్లోనే మంటల్ని కూడా అదుపులోకి తీసుకొస్తామంటూ ఫైర్ సిబ్బంది చెప్తా ఉన్నారు. బట్ ఆ ఏరియా అంతా కూడా పూర్తిగా దట్టమైనటువంటి నల్లటి పొగ అలుముకుంది. కొంత ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేసి ఆ ఏరియాలోకి వాహనాలను కూడా అనుమతించట్లేదు పోలీసులు. ఎందుకంటే ఆ పొగ పీల్చుకోవడం వల్ల కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లాస్టిక్ వస్తువులు అవుతుండడం, అందులో మండుతుండడంతో విషవాయువులు కూడా వెలువడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఏరియాలోకి ఎవరిని కూడా ద్విచక్ర వాహనాలని అలాగే కార్లను కూడా అలౌ చేయట్లేదు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులను కూడా కొంత ప్రమాద దూరంగా ఉండాలంటూ కూడా చెప్తా ఉన్నారు. రేఖ, రైట్, థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక సికింద్రాబాద్ మోండా మార్కెట్ సమీపంలో అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. శ్రీరామ ఎంటర్ప్రైజెస్ షాప్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం అయితే జరిగింది. దట్టమైన పొగలైతే అలుముకుంటున్నాయి. ఆ పొగల వల్ల చుట్టుపక్కల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్నారు. మంటలను అయితే ఆర్పే ప్రయత్నం చేస్తారు ఫైర్ ఇంజన్స్.